హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను కొత్తగా ఒక రెసిపీ చేస్తున్నాను. అంటే అందరికీ పాత వంటే, నేను కొత్తగా ప్రయత్నం చేస్తున్నాను. నేను ఏం మిస్టేక్ చేశాను ఏంటి అన్నది కామెంట్లో చెప్పండి. చేసింది మొత్తం కరెక్ట్ ప్రాసెస్సే, కాకపోతే ఏమైందో అర్థం కాలేదు. ప్రయత్నం మాత్రం సక్సెస్ అయ్యింది. కొద్ది వరకు రాగి రోటీ చేస్తున్నాను. దానికోసం ఒక గ్లాసు రాగి పిండి, ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను. వాటర్ వేడయ్యాక అందులో రాగి పిండి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి. ఒక 10 minutes సరాతంతో అటు ఇటు కలుపుతూ ఉండాలి. కొంచెం ఆయిల్ కలుపుకొని అంటే చేతికి అతుక్కోకుండా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ వేసుకోకుండా పర్లేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఆయిల్ అప్లై చేసుకున్న చేతులకు కూడా కొంచెం అతుక్కోకుండా, కొంచెం కంఫర్ట్ కోసం. ఆ పిండి ముద్దను చూస్తుంటే పర్ఫెక్ట్గా ఇక నేను రోటీ చేయగలను అనిపించింది. ఎందుకంటే అంత కంఫర్ట్గా, అంటే అంత కరెక్ట్గా వచ్చింది పిండి. ఇక చిన్న చిన్న ఉండలుగా చేసుకుని రోటీ చేస్తున్నాను. ఎందుకంటే పెద్దగా చేస్తే నాకు కొట్టడానికి వస్తుందో లేదో అని చెప్పేసి చిన్న చిన్న బాల్స్లా తీసుకొని రోటీ స్టార్ట్ చేశాను. ఇక చూడండి రోటీ చేయడంలో నా తిప్పలు. మీరు కూడా ఇలా, అంటే మీరు కూడా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఇలాగే అయ్యిందా? కొత్తగా చేస్తున్నప్పుడు అంటే మనకు రాని వంట కానీ ఇంకేదైనా పని కానీ రానిది నేర్చుకోవడంలో తప్పేమైనా ఉందా? ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు కదా. అందుకని చెప్పేసి వీడియో చేస్తున్నాను, నాకు గుర్తుండాలి అని చెప్పేసి. అలాగే నేనేమైనా మిస్టేక్ చేస్తే మీరు కూడా చూసి చెప్తారు కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. ఓకేనా? ఇక చూడండి రోటీ మాత్రం వచ్చేసింది. నాకే ఎంత ఎగ్జైట్ అవుతున్నాను, అమ్మ రోటీ వచ్చేసింది అని చెప్పేసి. కాకపోతే ఎక్కువ పెద్దగా సైజులో చేయలేదు. అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చేసినట్లుగా చేయలేదు. అవును, కానీ అమ్మమ్మ నాన్నమ్మ అంటే గుర్తొచ్చింది. మా నాన్నమ్మ అయితే చేతిలోనూ రోటీ ఎంత పెద్ద సైజులో వేసేదో. చేతిపైన రోటీ చేస్తుంటే చాలా ఈజీ అనిపిస్తుండే. అమ్మ ఇంత ఈజీగా చేస్తుంది, మాకు కూడా చేయొచ్చు అనిపిస్తుండే. ఇంత తేలిగ్గా చేస్తుండేనో మా నాన్నమ్మ. అయినా అప్పటి వాళ్ళు చేసే వంటల పైకి ఇప్పటి వాళ్ళు ఎంత చేసినా వేస్టే. అప్పటి వాళ్ళు చేసిన వంటలు, వాళ్ళు తినే పద్ధతి అయినా ఏమైనా హెల్దీ ఫుడ్ తినేవాళ్ళు, స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్నీ అంత ఆర్టిఫిషియల్ ఫుడ్ తింటూ రోగాల పాలవుతూ అలా ఉన్నారు. అందుకని చెప్పేసి ఇలా హెల్దీ ఫుడ్ ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇది చూడండి రోటీ వచ్చేసింది. పొడి పిండి అంతా దులిపేసుకొని పెనం పైన వేసేస్తున్నాను. ఫస్ట్ రోటీ వేసాను. అమ్మయ్య వేసాను అనిపించింది పెంక పైన, అంటే పెనం పైన వేయగానే. నేను వాటర్ ఇలా చల్లుకోకుండా తడి క్లాత్తో ఇలా అద్దుకున్నాను. ఎందుకంటే వాటర్ చల్లుకుంటే స్టవ్ అంతా గలీజ్ అయిపోతుంది కదా, అంతా పిండి అవుతుందని చెప్పేసి ఇలా తడి క్లాత్తో అద్దుకున్నాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? మా మమ్మీ అయితే ఇలా అద్దదు, మామూలుగా వాటర్ చల్లుతుంది. ఇలా పొంగుతూ ఉంటే అమ్మ రోటీ వచ్చేసింది అని చెప్పేసి సరాతంతో తీద్దామని చూస్తుంటే అతుక్కుపోయినట్లుగా ఉంది, రావట్లేదు. అలాగే ట్రై చేస్తూ ఉన్నాను, చివరికి వచ్చేసింది. ఇక అటు ఇటు కాల్చుకుంటూ ఉన్నాను. కాకపోతే భూమిపైన వాటర్ లేక భూమి పగుళ్ళు వచ్చినట్లుగా అయిపోయింది రోటీ. పిండి తడపడంలోనే ఏదైనా మిస్టేక్ అయిందా ఏంటో మరి అర్థం కావట్లేదు. పీట పైన రోటీ కొడుతుంటే పర్ఫెక్ట్ అనిపిస్తుంది, పెనం పైన వేయగానే ఇలా అయిపోయింది. మళ్ళీ ఏంటంటే నాకు రాగి చపాతీ అలా చేయడం చాలా చేశాను, కానీ ఇలా రోటీ చేయడం ఫస్ట్ టైం. మళ్ళీ పెనం నాన్ స్టిక్ దానిపైన కాలుస్తాను, దానిపైన ఈజీ అనిపిస్తుంది. ఈ రోటీ కాల్చే పెనం పైన వేస్తుంటే ఏందో నాకు అర్థం కావట్లేదు. బబుల్స్లా వస్తుంది, పొంగుతున్నట్లుగా. కాలుతుందేమో అని చెప్పేసి, అంటే కాలిందేమో అని చెప్పేసి మరలేస్తుంటే అది కాలినట్లేదు, పెనంకి అతుక్కుపోయినట్లుగా ఉంటుంది. సెకండ్ రోటీ కొంచెం ఫస్ట్ రోటీ కంటే కొంచెం బెటర్గా చేశాను. ఈ వాటర్ అద్దుకోవడం ఇట్లా అంతా కరెక్ట్గానే చేస్తున్నాను. ఏంటో ఏమో అమ్మ,
రోటీ. మా నానమ్మ గుర్తొస్తుంది. ఇలా నేను చేస్తుంటే చేతుల పైన ఎలా చేసావు నానమ్మ, నేను ఇంత కష్టంగా ఇంత సులభంగా పీట పైన చేస్తున్నా నాకు కష్టం అవుతుంది చేయడం, నువ్వు చాలా గ్రేట్ అసలు. ఫస్ట్ రోటీ కంటే సెకండ్ రోటీ కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. థర్డ్ రోటీకి వచ్చేసరికి అసలు థర్డ్ రోటీ చేసి పెన వేసి ఏం చేశానో తెలుసా, మనం అట్లు చేసుకుంటే మూత పెట్టుకుంటాం కదా, అలా మూత పెట్టుకొని ఆవిరికి కాల్చుకున్నాను. అది చూడగానే కలర్ బాగా అనిపించింది. బాగా అనిపించింది అంటే ఇవేమో పొడి పొడిగా అలా అనిపించింది ఫస్ట్ రెండు చేసిన రోటీలు. థర్డ్ రోటీ చాలా బాగా వచ్చింది, మీరే చూస్తారు కదా ఇప్పుడు వీడియోలో చూడండి. ఇక మిగిలినవి కూడా అలాగే మూత పెట్టుకొని కాల్చుకున్నాను. కొంచెం ఫస్ట్ కంటే సెకండ్ది కొంచెం, సెకండ్ కంటే థర్డ్ కొంచెం, అలా 5-6 రోటీస్ చేశాను. కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. పిండి ఎక్కువ తడుపుకోలేదు, ఎందుకంటే ఎలా వస్తుందో ఏమో తెలియదు. మళ్ళీ మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్కి అని చెప్పేసి ఇది ప్రిపేర్ చేసుకున్నాను. ఇది అట్టర్ ఫ్లాప్ అయితే మళ్ళీ వేరే చేసే ఓపిక కూడా ఉండదు మార్నింగ్ కాబట్టి. డే టైంలో ఈవినింగ్ నైట్ అంటే ఏం కాదు, కానీ మార్నింగే మనం చేసిన పని వేస్ట్ అయిపోయిందనుకో, ఆ రోజంతా మన మూడ్ అంతా అప్సెట్ ఉంటుంది, అవునా కాదా చెప్పండి. అందుకని చెప్పేసి ఎక్కువ తడపలేదు. ముందు రోజు నేను ఈవినింగ్ నేతి బొబ్బట్లు చేశాను. ఆ నేతి బొబ్బట్లే ఇక ఇది ఒకవేళ అట్టర్ ఫ్లాప్ అయితే నేతి బొబ్బట్లు టిఫిన్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇలా చేశాను. ఇంకా మా బాబు నేను చేస్తుంటే చూసి మమ్మీ కలర్ ఏంది మమ్మీ ఇలా ఉంది అంటున్నాడు. అయితే నేను అంటున్నాను కలర్ ఇలా ఉంటుంది, కాకపోతే ఇది హెల్దీ ఫుడ్ బెట. అప్పటి వాళ్ళు ఇలాంటివి రాగి పిండి, రాగి జావా, రాగి రోటీ, రాగి సంగటి ఇలాంటివి తింటూ, జొన్న గట్క తింటూ వాళ్ళు హెల్దీ ఉన్నారు. మనం ఇప్పుడు అన్నీ ఫాస్ట్ ఫుడ్ అవి ఇవి ఏమో జంక్ ఫుడ్ తింటాం. మనం ఉన్నామా అలా స్ట్రాంగ్ కావాలంటే ఇలాంటివి తినాలి అని చెప్పేసి అంటే ఓకే అని అనుకున్నాడు. కానీ ఇవి చేస్తున్నప్పుడే వాడికి ఆకలేసింది, వీటికి టైం చాలా తీసుకుంటున్నా అని చెప్పేసి అప్పటికే వాడు బొబ్బట్లు ఒకటి తినేశాడు. లాస్ట్లో కాల్చిన రోటీలు చాలా బాగా కాలాయి, ఎందుకంటే అవి మూత పెట్టి ఆవిరికి కాల్చాను కదా, అలా మంచిగా కాలాయి. అలా అని చెప్పేసి ముందు కాల్చుకున్న రోటీలు కూడా అలాగే మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకున్నాను. రోటీలు అయితే అయిపోయింది. రోటీలతో నా తిప్పలు కూడా అయిపోయాయి. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఇలా వచ్చాయి. ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటే రాకపోతుంటుందా చెప్పండి. ప్రయత్నం చేస్తూ ఉంటే రానిదంటూ ఏదీ లేదు, అవునంటారా కాదంటారా మీరే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్. నా ప్రయత్నాన్ని నచ్చి లైక్ చేయండి, ఓకేనా. బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. ఈ సపోర్ట్ నాకు చాలా అవసరం. చపాతీలు అలా వేరే వంటలు అంటే చేయగలుగుతాను, కానీ ఇలా రోటీ చేయడం ఫస్ట్ టైం. కానీ మీతో ఎందుకు షేర్ చేసుకోవాలనిపించి నేను షేర్ చేసుకుంటున్నాను. మంచైనా చెడైనా షేర్ చేసుకోవాలని చెప్పి చేసుకుంటున్నాను. ప్లీజ్ బ్యాడ్గా అనుకోవద్దు, బ్యాడ్ కామెంట్ చేయొద్దు. బాగుంది, ఇంకా కలర్ ఏదో అలా ఉంది కానీ బాగుంది.